ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి. కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. బుర్జ్ ఖలీఫా ప్రస్తుతానికి ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన బిల్డింగ్ ఏది అంటే అందరూ కూడా టక్కన బుర్జ్ ఖలీఫా పేరే చెబుతారు. దీని యొక్క నిర్మాణం జనవరి 2004 మొదలైంది. అక్టోబర్ 1, 2009 దీని యొక్క నిర్మాణం పూర్తయింది. దీన్ని అఫీషియల్గా 4 జనవరి 2010 ఓపెన్ చేయడం జరిగింది. ఇది దుబాయ్లోని అత్యంత ముఖ్యమైన 490 ఎకరాల డౌన్ టౌన్ దుబాయ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఒక భాగం. దీంట్లో సుమారుగా 30,000 ఇళ్లున్నాయి, 9 హోటల్స్ ఉన్నాయి. అండ్ అందులోని ద అడ్రస్ డౌన్ టౌన్ దుబాయ్ హోటల్ కూడా ఉంది. అండ్ దీంట్లో 3 హెక్టార్లు అంటే 7.4 ఎకరాల పార్క్ ల్యాండ్ ఉంది. సుమారుగా 19 రెసిడెన్షియల్ స్కై స్క్రాపర్స్ ఉన్నాయి. దుబాయ్ మాల్ ఉంది. 12 హెక్టార్లు అంటే 30 ఎకరాల ప్రాంతంలో ఆర్టిఫిషియల్ బుర్జ్ ఖలీఫా లేక్ ఉంది. దీన్ని దుబాయ్ గవర్నమెంట్ నిర్మించడానికి కారణం ఏంటంటే దుబాయ్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. అదేంటంటే దుబాయ్లో ఆయిల్ బేస్డ్ ఎకానమీ ఎక్కువగా నడుస్తుంది. ఆ ఆయిల్ అనేది ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. ఆ ఆయిల్ అనేది పూర్తిగా అయిపోయిందంటే ఇంకా దుబాయ్కి ఆదాయం అనేది ఉండదు. సో అందుకని సర్వీస్ మరియు టూరిజం ఆధారంగా కూడా ఎకానమీ అనేది ఇంప్రూవ్ అవ్వాలనే ఉద్దేశంతోనే కొన్నింటిని నిర్మించడం జరిగింది. అందులో భాగంగానే దీన్ని కూడా కట్టడం జరిగింది. దీన్ని మొదట బుర్జ్ దుబాయ్ అంటే దుబాయ్ టవర్ అని పిలిచారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ 2010 జనవరిలో దీన్ని అఫీషియల్గా ఓపెన్ చేయడానికి ముందు వరకు కూడా దీనికి ఆ పేరే ఉంది. కానీ ఆ టైంలో దుబాయ్ యొక్క రూలర్ అయిన ఖలీఫా బిన్ జయేద్ ఆల్ నహయాన్ యొక్క పేరు మీదుగా దీనికి బుర్జ్ ఖలీఫా అన్న పేరైతే పెట్టడం జరిగింది. సో ఒకసారి ఈ బుర్జ్ ఖలీఫా యొక్క ఆర్కిటెక్చర్ గురించి, డిజైన్ గురించి, దీని యొక్క కన్స్ట్రక్షన్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ బుర్జ్ ఖలీఫా యొక్క టవర్ డిజైన్ ఇచ్చింది స్కిడ్మోర్, ఓవింగ్స్ అండ్ మెరిల్ కంపెనీ. దీని షార్ట్ కట్ లో SOM అని పిలుస్తూ ఉంటారు. ఈ కంపెనీ వాళ్ళే చికాగోలోని ఫేమస్ విల్లీస్ టవర్ ని నిర్మించడం జరిగింది. అండ్ ఒకప్పుడు దీన్ని CS టవర్ అని పిలిచేవారు. అండ్ వీళ్ళే న్యూయార్క్ సిటీలోని వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని కూడా నిర్మించడం జరిగింది. ఈ బుర్జ్ ఖలీఫాలో విల్లీస్ టవర్లో ఉపయోగించిన బండిల్డ్ ట్యూబ్ డిజైన్ ని ఉపయోగించడం జరిగింది. ఈ బండిల్డ్ ట్యూబ్ డిజైన్ ఇన్వెంట్ చేసిన వ్యక్తి పేరు ఫజ్లుర్ రహమాన్ ఖాన్. అయితే ఈ ట్యూబ్లర్ సిస్టమ్ కారణంగా దీంట్లో వాడే స్టీల్ యొక్క క్వాంటిటీ అనేది తగ్గింది. అండ్ నిజానికి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ లో మొత్తంగా వాడిన స్టీల్ కంటే కేవలం సగాన్ని మాత్రమే వాడడం జరిగింది ఈ బుర్జ్ ఖలీఫా యొక్క నిర్మాణంలో. సో అది ది బెస్ట్ ఇన్వెన్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ నిజానికి ఫజ్లుర్ రహమాన్ ఖాన్ యొక్క కాంట్రిబ్యూషన్స్ అనేవి ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద బిల్డింగ్స్ అన్నిట్లోని కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆయన యొక్క ఇంటర్ఫియరెన్స్ అనేది అట్లీస్ట్ డైరెక్ట్గా లేదంటే ఇండైరెక్ట్గా అయినా సరే వాటి మీద ఉంటుంది. అండ్ ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా వాటి యొక్క వర్క్ మీద పడుతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఆయన ఇచ్చే డిజైన్స్ అన్నీ కూడా అంత బెస్ట్గా ఉంటాయి కాబట్టి. డిజైన్ ఇచ్చింది SOM కంపెనీ వాళ్ళు అయినప్పటికీ కూడా దాని యొక్క నిర్మాణాన్ని చేపట్టింది అయితే MR ప్రాపర్టీస్ వాళ్ళే. MR అంటే ఎమిరేటీ మల్టీనేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీ. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉంటుంది. అండ్ బుర్జ్ ఖలీఫా యొక్క ఓనర్ కూడా ఇప్పుడు MR ప్రాపర్టీసే. అయితే MR ప్రాపర్టీస్ వాళ్ళు హైడర్ కన్సల్టింగ్ అనే కంపెనీని సూపర్వైజింగ్ ఇంజనీర్గా చూస్ చేయడం జరిగింది. అలాగే NORR గ్రూప్ కన్సల్టెంట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళని మొత్తం ఆర్కిటెక్చర్ యొక్క సూపర్వైజింగ్ చేయడానికి నియమించడం జరిగింది. అండ్ హైడర్ని ఎందుకు సెలెక్ట్ చేశారంటే స్ట్రక్చర్ విషయంలో అలాగే MEP విషయంలో ఎక్కువగా సూపర్వైజింగ్ చేయడం కోసం. MEP అంటే మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ ఇంజనీరింగ్. హైడర్ కన్సల్టింగ్ వాళ్ళు మొత్తం అన్ని కూడా సూపర్వైజ్ చేస్తూ అలాగే ఆర్కిటెక్చర్ యొక్క డిజైన్ని సర్టిఫై చేస్తూ కన్స్ట్రక్షన్ మొత్తాన్ని కూడా దగ్గరుండి చూసుకుంటూ UAE అథారిటీస్ ఏవేవైతే చెబుతూ ఉంటారో వాటన్నిటిని కూడా అక్కడ పూర్తి స్థాయిలో పాటిస్తూ ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. NORR వాళ్ళకి ఇచ్చిన బాధ్యత ఏంటి అంటే వాళ్ళు అన్ని రకాల ఆర్కిటెక్చర్ కాంపోనెంట్స్ ని కూడా సూపర్వైజ్ చేయాల్సి ఉంటుంది. అందులోనే ఆన్ సైట్ సూపర్వైజింగ్ కూడా ఉంటుంది. అండ్ కన్స్ట్రక్షన్ మొత్తాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే పక్కనే ఒక 6 అంతస్తుల ఆఫీస్ను కూడా వాళ్ళు నిర్మించాల్సి ఉంటుంది. అదంతా కూడా ఆర్కిటెక్చరల్ డాక్యుమెంటేషన్ కోసమే. అండ్ ఇంకొకటి ఏంటంటే అర్మానీ హోటల్ అనేది టవర్లో ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే. అండ్ MR ప్రాపర్టీస్ వాళ్ళు GHD అనే ఒక కంపెనీని కూడా తీసుకురావడం జరిగింది. అది ఒక ఇంటర్నేషనల్ మల్టీ డిసిప్లినరీ కన్సల్టింగ్ ఫర్మ్. సో దాన్ని కూడా తీసుకొని వచ్చి ఇండిపెండెంట్ వెరిఫికేషన్ అలాగే టెస్టింగ్స్ ఇవన్నీ కూడా చేయించడం జరిగింది కాంక్రీట్కి మరియు స్టీల్ వర్క్కి. అయితే దీని యొక్క నిర్మాణంలో ఎక్కడా కూడా ఇస్లామిక్ డిజైన్ అనేది వచ్చేలా చేయలేదు. ఒక నార్మల్ బిల్డింగ్ లాగే దీన్ని నిర్మించాలనుకున్నారు. ఆ టవర్ అనేది ఫ్లాట్ డెజర్ట్ బేస్ నుంచే డైరెక్ట్గా స్టార్ట్ అవుతుంది. అయితే ఈ మొత్తం బుర్జ్ ఖలీఫాలో నిజానికి దీని పై భాగంలో ఉన్న స్పైర్ అనేది కొంచెం స్పెషల్ అనే చెప్పాలి. ఆ స్పైర్లో సుమారుగా
4000 టన్నుల స్ట్రక్చరల్ స్టీల్ని అయితే వాడడం జరిగింది. అండ్ సెంటర్లో ఒక పినాకిల్ పైప్ ఉంటుంది, అది 350 టన్నుల బరువు ఉంటుంది అండ్ 200 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ స్పైర్లో కమ్యూనికేషన్స్ ఎక్విప్మెంట్ అయితే ఉంటుంది, కానీ దీన్ని పూర్తి స్థాయిలో వాడరు. ఎందుకంటే ఇది 244 మీటర్ల ఎత్తులో ఉన్నప్పటికీ కూడా, అంటే పూర్తిగా దీని యొక్క ఎత్తు 244 మీటర్లు, కానీ దాంట్లో కేవలం కొంచెం స్పేస్ మాత్రమే ఉంటుంది వాడుకోవడానికి. సో అందుకనే దాన్ని పెద్దగా ఉపయోగించట్లేదు. కానీ ఒకటైతే వాస్తవం, ఈ స్పైర్ కారణంగానే బుర్జ్ ఖలీఫాకి ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన బిల్డింగ్ అన్న పేరైతే వచ్చింది. ఎందుకంటే ఆ స్పైర్ కనుక లేదనుకోండి, బుర్జ్ ఖలీఫా యొక్క ఎత్తు 585 మీటర్లకు పడిపోతుంది. సో అందుకని దీనికి ఆ స్పైర్ని అసలు ఏమాత్రం మిస్ చేయకుండా యాడ్ చేయడం జరిగింది. సో అలాగే ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన బిల్డింగ్ అయింది. ఆఫ్ కోర్స్ ఇప్పుడు దాన్ని దాటేయడానికి ఇంకోటి వస్తుంది, త్వరలో జెడా టవర్ దాన్ని దాటైపోతుంది. బట్ ఆ స్పైర్ కారణంగానే దీనికి అత్యంత ఎత్తైన బిల్డింగ్ అన్న పేరైతే వచ్చింది. అండ్ 2009లో ఆర్కిటెక్ట్స్ చెప్పింది ఏంటంటే దీంట్లో సుమారుగా 1000కి పైగా ఆర్ట్స్ అనేవి ఉన్నాయని తెలియజేయడం జరిగింది. అవన్నీ కూడా బుర్జ్ ఖలీఫా యొక్క లోపల భాగంలో పెట్టారు. అయితే దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం ఇంకెప్పుడైనా సరే. దీని యొక్క క్లాడింగ్ సిస్టమ్ అనేది నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సుమారుగా 26,000 రిఫ్లెక్టివ్ గ్లాస్ ప్యానల్స్ని 15,28,000 చదరపు అడుగుల ప్రాంతంలో దీనిపైన ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దానికోసం అల్యూమినియం మరియు టెక్స్చర్డ్ స్టెయిన్లెస్ స్టీల్ స్పాండ్రల్ ప్యానల్స్ అయితే ఉపయోగించడం జరిగింది. వీటన్నిటికీ కూడా వెర్టికల్ ట్యూబులర్ ఫిన్స్ అనేవి ఉంటాయి. ఈ గ్లాస్ ప్యానల్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవి సోలార్ మరియు థర్మల్ పర్ఫార్మెన్సెస్ని మనకు అందజేస్తూ ఉంటాయి. అంటే ఒక యాంటీ గ్లేర్ షీల్డ్ లాగా పనిచేస్తాయి. బేసిక్గా దుబాయ్ అనేది ఎడారి మధ్యలో ఉంటుంది. సో టెంపరేచర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, అలాగే గాలులు కూడా చాలా ఎక్కువగా వీస్తూ ఉంటాయి కదా. సో వాటన్నిటి నుంచి కూడా మనకి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసమని వీటిని అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనకు కాదు, బుర్జ్ ఖలీఫా బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి. బయట ఎంత వేడిగా ఉన్నప్పటికీ కూడా లోపల చల్లగా ఉండడం కోసం ఈ ఏర్పాటు అయితే చేయడం జరిగింది. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆ బిల్డింగ్ యొక్క పై భాగంలో టెంపరేచర్ అనేది కేవలం 6 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే ఉంటుంది. సో బేసిక్ అంటే టాప్కి వెళ్ళిన తర్వాత ఇంకా చల్లగా ఉండేటట్టు చూసుకున్నారు, ఎందుకంటే టాప్లో ఇంకా ఎక్కువగా వేడి వస్తుంది కాబట్టి. అయితే దీన్ని నిర్మించింది సౌత్ కొరియాకి చెందిన శాంసంగ్ CNT వాళ్ళు. అండ్ వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఇటువంటి పెద్ద బిల్డింగ్స్ని కట్టడంలో. పెట్రోనాస్ ట్విన్ టవర్స్ని కావచ్చు, తైపే 101 కావచ్చు, వీళ్ళని నిర్మించడం జరిగింది. సో శాంసంగ్ CNT వాళ్ళు బెల్జియంకి చెందిన బెసిక్స్ కంపెనీతో, అలాగే UAEకి చెందిన అరబ్టెక్ అనే కంపెనీతో కలిసి దీన్ని నిర్మించడం జరిగింది. అండ్ టర్నర్ అనే ఒక కంపెనీని ఈ మెయిన్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లో ప్రాజెక్ట్ మేనేజర్గా నియమించడం జరిగింది. అండ్ హాంకాంగ్కి చెందిన ఫార్ ఈస్ట్ అల్యూమినియం అనే ఒక కంపెనీ వాళ్ళు దీనికి ఎక్స్టీరియర్ క్లాడింగ్ అయితే చేయడం జరిగింది. ఈ బుర్జ్ ఖలీఫా యొక్క మొత్తం కన్స్ట్రక్షన్లో 3,30,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని వాడటం జరిగింది, 55,000 టన్నుల స్టీల్ రెబార్ని వాడటం జరిగింది. అండ్ 22 మిలియన్ మ్యాన్ హవర్స్, అంటే సుమారుగా 2,20,00,000 మ్యాన్ హవర్స్ అయితే ఉపయోగించడం జరిగింది దీని యొక్క పూర్తి నిర్మాణానికి. అంత కష్టపడితే కానీ దీన్ని నిర్మించడం అనేది సాధ్యం కాలేదు. అండ్ దీని యొక్క టాప్ ఫ్లోర్స్ని నిర్మించడానికి 3 భారీ క్రేన్లను ఉపయోగించారు. అండ్ అవి ఒక్కొక్కటి కూడా 25 టన్నుల బరువును మోయగలవు. నిజానికి 2003లోనే 33 టెస్ట్ హోల్స్ని డ్రిల్ చేయడం జరిగింది, అంటే ఆ ప్రాంతంలో సర్ఫేస్ అనేది ఎంత స్ట్రెంగ్త్ని కలిగి ఉందో తెలుసుకోవడం కోసం. అండ్ 140 మీటర్ల లోతు నుంచి కూడా శాంపుల్స్ని తీసుకోవడం జరిగింది. అండ్ వాటిని కంప్లీట్గా టెస్ట్ చేసిన తర్వాత ఏది వీక్, ఏది చాలా వీక్, ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. అలాగే ఎన్నో టెస్టులు చేసిన తర్వాత ఫైనల్గా ఫౌండేషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఈ ఫౌండేషన్లో సుమారుగా 110,000 టన్నుల కాంక్రీట్ మరియు స్టీల్ని అయితే ఉపయోగించడం జరిగింది. అండ్ వీటిలో 192 పైల్స్ ఉంటాయి, ఒక్కొక్కటి కూడా 1.5 మీటర్ల డయామీటర్ కలిగి ఉంటుంది, 43 మీటర్ల లెంత్ని కలిగి ఉంటుంది. అండ్ వీటిని 50 మీటర్ల లోతులో పోడ్చడం జరిగింది. అండ్ ఈ ఫౌండేషన్ అనేది పూర్తిగా 4,50,000 టన్నుల వెయిట్ని మోయడానికి తగ్గట్టుగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క నిర్మాణంలో కాంక్రీట్ని కూడా కొంచెం స్పెషల్గా వాడడం జరిగింది, ఎందుకంటే అంత భారీ వెయిట్ని మొయ్యాలి కాబట్టి దీనికంటూ స్పెషల్ కాంక్రీట్ మిక్స్ అనేది కావాల్సి వచ్చింది. అండ్ బుర్జ్ ఖలీఫా అనేది హైలీ కంపార్ట్మెంటలైజ్డ్, అంటే ఎలా అంటే ప్రతి 13 ఫ్లోర్లకు ఒకసారి ప్రెషరైజ్డ్ మరియు ఎయిర్ కండిషన్డ్ రెఫ్యూజ్ ఫ్లోర్స్ అనేవి ఉంటాయి. అంటే ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, ఆ ప్రాంతానికి వచ్చి తలదాచుకోవచ్చు. ఫైర్ యాక్సిడెంట్లు ఏమైనా జరిగినా కూడా ఆ రూమ్స్లో ఉన్న వాళ్ళకి ఏం జరగదు. అవన్నీ ఏంటంటే 13, 26, 39, 52 ఇలాగ ప్రతి 13 ఫ్లోర్లకు ఒకసారి ఆ రూమ్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మరొక పెద్ద ప్రాబ్లం ఎదురైంది, అదేంటంటే కాంక్రీట్ యొక్క కన్సిస్టెన్సీ. అంటే ఆ కాంక్రీట్ ప్రతిసారి కూడా ఒకలాగే ఉండాల్సి ఉంటుంది, లేదంటే టెంపరేచర్స్ కారణంగా కొన్నిసార్లు ఎక్స్పాండ్ అయిందనుకోండి ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అండ్ మరొకటి ఏంటంటే నిర్మిస్తున్న టైంలో కూడా టెంపరేచర్స్ 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చేరేవి. సో అందుకని కాంక్రీట్ని అప్పట్లో పగటిపూట పోసేవారు కాదు, కంప్లీట్గా రాత్రిపూటే పోసేవారు. అండ్ ఆ తర్వాత నైట్ టైం కుదరట్లేదు, డే టైమే పోయాలి అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు మిక్సర్కి ఐస్ని యాడ్ చేసేవారు, అప్పుడు మాత్రమే అది సెటరేట్ అయ్యేది. అండ్ మరొకటి ఏంటంటే బాగా చల్లగా ఉన్న కాంక్రీట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఫిక్స్ అవుతుంది. అండ్ అంతేకాకుండా క్రాక్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా తగ్గుతాయి. లేదంటే ఏ చిన్న క్రాక్ వచ్చినా కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వచ్చేది, కానీ అలా జరగకుండా చూసుకోవడం జరిగింది.
దీంట్లో మొత్తంగా 57 ఎలివేటర్స్ ఉంటాయి, 8 ఎస్కలేటర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎలివేటర్ కూడా 12 నుంచి 14 మందిని తీసుకొని వెళ్ళగలదు. అండ్ ఫాస్టెస్ట్ రైజింగ్ మరియు డిసెండింగ్ డబుల్ డెక్ ఎలివేటర్ అనేది సెకండ్కి 10 మీటర్ల వేగంతో మూవ్ అవుతూ ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఫాస్టెస్ట్ సింగిల్ డెక్ ఎలివేటర్ అనేది టైపీ 101లోనే ఉంది. ఇక్కడ సెకండ్కి 16.83 మీటర్ల వేగంతో ఎలివేటర్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఏంటంటే ఇక్కడ అంత వేగంతో మూవ్ చేయాల్సిన అవసరం అయితే లేదులే అనుకున్నారు. సో అందుకని ఇలా అయితే నిర్మించడం జరిగింది. అండ్ నిజానికి ఇక్కడ మొదట ట్రిపుల్ డెక్ ఎలివేటర్స్ నిర్మించాలనుకున్నారు, కానీ ఫైనల్గా డబుల్ డెక్ ఎలివేటర్సే ఫైనలైజ్ అవ్వడం జరిగింది. అండ్ ఆ ఎలివేటర్స్లో వెళ్తున్నప్పుడు కూడా ఎల్సీడీ డిస్ప్లేస్ మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ని ఇస్తూ ఉంటాయి. సో అబ్జర్వేషన్ డెక్కి వెళ్ళాలనుకునే వాళ్ళు పై వరకు వెళ్ళాలి కాబట్టి ఈ లోపు కూడా ఎంటర్టైన్ అవుతూ వెళ్ళొచ్చు. అండ్ ఈ మొత్తం బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 160th ఫ్లోర్ వరకు 2909 స్టైర్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఎక్కాలనుకుంటే అక్కడ వరకు ఎక్కచ్చు. అండ్ ఒకసారి ఎక్కారంటే ఇంకా కంప్లీట్గా ఎక్సర్సైజ్ అయితే అయిపోతుంది. అండ్ అక్కడ ప్లంబింగ్ సిస్టమ్ కూడా చాలా ఎక్కువ. ఈ బుర్జ్ ఖలీఫాలో మొత్తంగా 100 కిలోమీటర్ల పొడవున్న పైప్స్ను ఉపయోగించడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఫైర్ ఎమర్జెన్సీ సిస్టమ్ కోసం 213 కిలోమీటర్ల పైపింగ్ సర్వీసెస్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 34 కిలోమీటర్ల చిల్డ్ వాటర్ సప్లైస్ పైప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ కోసం. సో ఓవరాల్గా ఒక రోజుకి బుర్జ్ ఖలీఫాలో 9,46,000 లీటర్ల వాటర్ అనేది సప్లై అవుతూ మళ్ళీ కిందకు వస్తూ తిరుగుతూ ఉంటుంది. అలాగా తర్వాత ఎయిర్ కండిషనింగ్. ఈ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అనేది పై ఫ్లోర్స్ నుంచి ఎయిర్ని తీసుకొని వాటిని చల్లబరిచి కిందకి పంపిస్తూ ఉంటాయి. నిజానికి పై ఫ్లోర్స్లో ఎయిర్ అనేది చల్లగా ఉంటుందని ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా. సో దాన్ని తీసుకుంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ పై ఫ్లోర్స్లో ఉన్న ఎయిర్ చాలా క్లీన్గా కూడా ఉంటుంది. సో దాన్ని ఉపయోగించుకుంటాయి అన్నమాట. అండ్ ఈ టవర్ యొక్క కూలింగ్ అనేది 46 మెగావాట్స్ కెపాసిటీని కలిగి ఉంది. అంటే ఒక రోజుకు సుమారుగా 13,000 టన్నుల ఐస్ని కరిగించిన దాంతో సమానం అనమాట. సో అంత పెద్ద మొత్తంలో అక్కడ ఏసీని అయితే సప్లై చేస్తూ ఉంటారు. అండ్ అక్కడ వాటర్ని కండెన్సేట్ కలెక్టింగ్ సిస్టమ్ ద్వారా తీసుకుంటారు. అండ్ ఆ తర్వాత ఆ వాటర్ మొత్తాన్ని కూడా దగ్గరలోని పార్క్ కోసం పంపడం జరుగుతుంది. సో ఆ పార్క్ అనేది కూడా పూర్తి స్థాయిలో మొక్కలతో నిండి ఉంటుంది, ఎందుకంటే వాటర్ అనేది కంటిన్యూస్ సప్లై అవుతుంది కాబట్టి. ఈ విండోస్ యొక్క ఇన్స్టలేషన్కే చాలా కష్టపడ్డారంటే వాటి యొక్క క్లీనింగ్ ఇంకా కష్టపడాల్సి వస్తుంది. మొత్తంగా 24,348 విండోస్ ఉన్నాయి. అవన్నీ కూడా కనీసం ఏడాదికి ఒకసారి క్లీన్ చేయాలనుకున్నా కూడా చాలా కష్టమైన పని. అండ్ ఆ బిల్డింగ్ మీద మొత్తంగా 3 హారిజాంటల్ ట్రాక్స్ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క దాని మీద కూడా 1500 కేజీల బకెట్ మెషిన్ ఉంటుంది. ఒకటి 109వ ఫ్లోర్ పైన, ఒకటి టైర్ 27 పైన, ఇంకొకటి ఏమో కింద నుంచే ఉంటుంది. అండ్ ఈ బిల్డింగ్ యొక్క పై భాగం నుంచి క్లీన్ చేసుకుంటూ కింద వరకు రావాల్సి ఉంటుంది. నార్మల్ కండిషన్స్లో అంటే బిల్డింగ్ యొక్క మెయింటెనెన్స్ యూనిట్స్ అన్నీ కూడా పనిచేస్తున్న టైంలో మొత్తం బిల్డింగ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేయడానికి సుమారుగా 36 మంది వర్కర్స్ని పెడతారు. వీళ్ళకి 3 నుంచి 4 నెలల సమయం అయితే పడుతుంది. సో ఇప్పుడు అర్థమైందా ఏడాదికి ఒకసారి క్లీన్ చేయాలన్నా కూడా కష్టమని ఎందుకన్నాను. అయితే మనుషులు ఎవరు లేకుండానే పైన ఉన్న 27 అడిషనల్ టైర్స్ అలాగే గ్లాస్ పైర్ ఇవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. ఈ సిస్టమ్ మొత్తాన్ని కూడా మెల్బోర్న్కి చెందిన కాక్స్ గోమిల్ అనే ఒక కంపెనీ వాళ్ళు అయితే డెవలప్ చేయడం జరిగింది. వాళ్ళు బిల్డింగ్ మెయింటెనెన్స్ యూనిట్స్ని తయారు చేస్తూ ఉంటారు. అండ్ దీనికి $8 మిలియన్ ఖర్చు అయింది. కాకపోతే ఏంటంటే మనుషులు ఇంకా అవసరం లేదు కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది అది. అండ్ దీని ముందే దుబాయ్ ఫౌంటైన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా 6,600 లైట్స్ ఉంటాయి, 50 కలర్డ్ ప్రొజెక్టర్స్ ఉంటాయి. దీనికోసం 800 మిలియన్ దిరామ్స్ ఖర్చు అయ్యాయి, అంటే $217 మిలియన్ దాకా ఖర్చు అయ్యాయి. ఇది 270 మీటర్ల పొడవు ఉంటుంది, 150 మీటర్ల వరకు వాటర్ని స్ప్రే చేస్తూ ఉంటుంది. ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద కొరియోగ్రాఫర్డ్ ఫౌంటైన్. కాకపోతే అరబిక్ మ్యూజిక్ వస్తుంది, మనకేం అర్థం కాదు అక్కడికి వెళ్ళినట్టయితే. తర్వాత అబ్జర్వేషన్ డెక్. ఈ అబ్జర్వేషన్ డెక్ అనేది 124వ ఫ్లోర్లో ఉంటుంది. 452 మీటర్ల ఎత్తులో ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన అవుట్డోర్ అబ్జర్వేషన్ డెక్ ఇది. దీన్ని 2010 జనవరి 5న ఓపెన్ చేయడం జరిగింది. బట్ ఆ తర్వాత ఇంకొన్ని అబ్జర్వేషన్ డెక్స్ వచ్చి దీన్ని దాటేయడం జరిగింది. క్యాంటన్ టవర్ అయితే 488 మీటర్ల ఎత్తులో, తర్వాత గోంజా కూడా 488 మీటర్ల ఎత్తులో దీన్ని దాటేయడం జరిగింది. ఆ తర్వాత బుర్జ్ ఖలీఫా వాళ్ళు మళ్ళీ 148th ఫ్లోర్లో 555 మీటర్ల ఎత్తున ఇంకొక అబ్జర్వేషన్ డెక్ ఓపెన్ చేశారు. మళ్ళీ అది 15 అక్టోబర్ 2014న హైయెస్ట్ అబ్జర్వేషన్ డెక్ అయింది. ఆ తర్వాత షాంఘై టవర్ 2016 జూన్ ఓపెన్ అయింది. అది 561 మీటర్ల ఎత్తులో ఉండి దీని రికార్డును దాటేసింది. తర్వాత బుర్జ్ ఖలీఫా పార్క్ కూడా ఉంటుంది. ఈ పార్క్ 27 ఎకరాల ప్రాంతంలో ఉంటుంది. చాలా పెద్ద పార్క్ ఇది. దీన్ని ఎక్కువగా హైమెనో కాలిస్ అనే ఒక డెజర్ట్ ప్లాంట్తోనే నింపేయడం జరిగింది. బట్ చాలా బాగుంటుంది చూడడానికి అది. అండ్ ఆ పార్క్ మధ్యలో వాటర్ రూమ్ ఉంటుంది, అట్లా పూల్స్ ఉంటాయి, వాటర్ జెట్ ఫౌంటైన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. దీనికి పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. సో అన్ని రకాలుగాను కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకున్నారు. అండ్ దీని యొక్క టోటల్ డిజైన్ని ఒకసారి సింపుల్గా మీకు చెప్పాలంటే B1 B2 అనేది పార్కింగ్ కలిగి ఉంటుంది. కాన్కోర్స్, అర్మానీ హోటల్ అండ్ లాబీ,
గ్రౌండ్ ఫ్లోర్ అర్మానీ హోటల్ అండ్ లాబీ, 1st to 8 అర్మానీ హోటల్, 9 to 16 అర్మానీ రెసిడెన్సెస్, 17 and 18 మెకానికల్, 19 to 37 రెసిడెన్షియల్, 38 and 39 అర్మానీ హోటల్ సూట్స్, 40 నుంచి 42 వరకు మెకానికల్, 43 స్కై లాబీ, 44 to 72 రెసిడెన్షియల్, 73 to 75 మెకానికల్, 76 స్కై లాబీ, 77 to 108 రెసిడెన్షియల్, 109 and 110 మెకానికల్, 111 and 121 కార్పొరేట్ సూట్స్, 122 అట్మాస్ఫియర్ రెస్టారెంట్. ఇది చాలా బాగుంటుంది. దుబాయ్ రెస్టారెంట్స్ అన్నిటికంటే ఇదే ది బెస్ట్ అని కూడా చాలా మంది చెప్తారు, ఎందుకంటే 122వ ఫ్లోర్లో తినడం అంటే మామూలు విషయం కాదుగా. తర్వాత 123లో స్కై లాబీ, 124 అట్ ద టాప్ అబ్జర్వేటరీ, అదే అబ్జర్వేషన్ డెస్క్. తర్వాత 125 to 135 కార్పొరేట్ సూట్స్, 136 to 138 మెకానికల్, 139 to 147 కార్పొరేట్ సూట్స్, 148 అగైన్ అట్ ద టాప్ స్కై అబ్జర్వేటరీ, 149 నుంచి 154 కార్పొరేట్ సూట్స్, 155 మెకానికల్, 156 to 159 కమ్యూనికేషన్ అండ్ బ్రాడ్కాస్ట్, 160 to 163 మెకానికల్. ఆ తర్వాత కొన్ని ఎక్స్ట్రా టైర్స్ అనేవి ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా 17 టైర్స్ వరకు, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27 ఇవన్నీ కూడా ఎక్స్ట్రా అని. ఇవన్నీ కూడా స్పైర్. ఇవన్నీ ఏంటంటే యూజ్లెస్, జస్ట్ నార్మల్గా కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉంటాయి. బట్ దీనివల్ల పెద్దగా ఉపయోగం లేకపోయినప్పటికీ కూడా ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన బిల్డింగ్ అని చెప్పుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగపడింది. సో అందుకని దీన్ని నిర్మించడం జరిగింది. సో దట్స్ ఇట్ గైస్. ఇది బుర్జ్ ఖలీఫా యొక్క పూర్తి కన్స్ట్రక్షన్కి సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఇక్కడ షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అంత తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నో. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్స్లో అప్స్టాక్స్ కూడా ఒకటి. ఎందుకంటే రతన్ టాటా గారే దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత నమ్మదగిన ప్లాట్ఫామ్ అనేది. సో ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి మనీ సంపాదించాలి అని అనుకుంటున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అయితే కావాలి. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుని వెంటనే ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ అప్స్టాక్స్కి ఉన్న మరొక బెనిఫిట్ ఏంటంటే మీరు మీ ఫ్రెండ్స్ను కూడా రిఫర్ చేస్తూ అకౌంట్కి 400 రూపాయల నుంచి 500 రూపాయల వరకు కూడా సంపాదించుకోవచ్చు. సో ఇది ఒక బెనిఫిట్ అయితే ఉంది. సో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే.